స్థానభ్రంశం చెందిన ప్రజలకు ఆశ్రయం కల్పిస్తున్న గాజా పాఠశాలపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 100 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు మరియు డజన్ల కొద్దీ గాయపడినట్లు అధికారిక పాలస్తీనా వార్తా సంస్థ ఈ ఉదయం తెలిపింది. అయితే ఇజ్రాయెల్ సైన్యం హమాస్ కమాండ్ సెంటర్ పైన కూడా దాడులు జరిగినట్టు తెలిపింది. ఉదయం ప్రార్థనలు చేస్తున్నప్పుడు ఇజ్రాయెల్ దాడులు స్థానభ్రంశం చెందిన ప్రజలను లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ విషయం మరణాల సంఖ్య వేగంగా పెరగడానికి దారితీసింది. సెంట్రల్ గజా సిటీలోని తబిన్ స్కూల్పై జరిగిన దాడిలో 47 మంది గాయపడ్డారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ అంబులెన్స్ మరియు ఎమర్జెన్సీ సర్వీస్ తెలిపింది. ఇజ్రాయెల్ ఈ వారం గజాలో తన దాడులను చాలా తీవ్రతరం చేసింది. టెహ్రాన్ మరియు బీరూట్లలో 2 అగ్ర కమాండర్లను చంపినందుకు ప్రతీకారం తీర్చుకోవడానికి ఇరాన్ మరియు హిజ్బుల్లాలకు ఈ ప్రాంతం కట్టుబడి ఉన్నందున ట్యాంకులు శుక్రవారం ఖాన్ యూనిస్ నగరంలోకి తిరిగి వెళ్లాయి. ఇంతలో ఇజ్రాయెల్ సైన్యం జారీ చేసిన తరలింపు ఉత్తర్వును అనుసరించి స్ట్రిప్ యొక్క 2వ అతిపెద్ద నగరం నుండి కుటుంబాలు పారిపోవడంతో గజాలో పోరాటం తీవ్రమైంది. సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.